వెల్కమ్ టు వర్షిని లక్కీ ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా చిక్కుడుకాయని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటాం. ఉల్లిపాయలు కడిగి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటాం. ఒక 3 టమాటీ ముక్కల్ని కట్ చేసుకొని పక్కనగా ఉంచుకుంటాం. 3 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, పోపులు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి పదార్థాలు ఉండాలి. కళాయిని పెట్టుకొని ఒక 5 స్పూన్ల నూనె వేసుకొని ముందుగా పోపులు వేసుకొని కరివేపాకు, ఉల్లిపాయలు వేపుకోవాలి. ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకుంటాం. ఈ చిక్కుడుకాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కలను వేసుకుంటాం. సెంటర్లో పెట్టుకొని మనం చిక్కుడుకాయతో కవర్ చేసుకొని 2 స్పూన్లు ఉప్పు, సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇలా మూత తీసుకొని కలుపుకోవాలి. మనకి వాటర్ అనేది ఇంకిపోయినంత వరకు మనం కలుపుకోవాలి. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది వండలేనంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మనకి చాలా మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం, వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనం పెట్టుకుంటే చిక్కుడుకాయ బాగా ఉడుకుతుంది. అప్పుడు కర్రీ కూడా మనకి చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఉడికేలోపు మనం చిక్కుడుకాయ వల్ల మనకి ఉన్న ప్రయోజనాలను తెలుసుకుందాం. దీనిలో మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, పీచు పదార్థాలు, ఫోలిక్ ఆమ్లం ఉంటాయి. ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే దీన్ని మనం యూజ్ చేయడం వల్ల కాల్షియం అలాగే విటమిన్ ఉండడం వల్ల మనకి ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. అలాగే ఈ చిక్కుడు గింజలను తినడం వల్ల మనకి గుండె సంబంధిత రోగాలు తగ్గుతాయి. అలాగే ఈ చిక్కుడుకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుంది. అలాగే దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే మనం దీన్ని డైట్లో చేర్చుకోవాలనుకునే వాళ్ళు, అంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని ఎల్లప్పుడూ డైట్లో చేర్చుకుంటే బరువు సులువుగా తగ్గుతారు. కాబట్టి దీనివల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎప్పుడైనా మనకి 3 నుంచి 4 రోజుల వరకు ఎప్పుడైనా సరే ఈ కర్రీలు చేసుకొని ఇలాగా తినండి.